తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించగా ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పలు గ్యారంటీలను అమలు చేసింది. అందులో ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఇక రైతు రుణమాఫీ వంటివి ఉన్నాయి. అయితే ఈ 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి కళ్యాణ లక్ష్మితో పాటుగా కూడా తులం బంగారం హామీ ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రతిసారి తులం బంగారం హామీ పైనైతే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తూ ఉన్నా కూడా ప్రధానమైనటువంటి హామీలు అమలు చేయకుండా మొండి చేయి చూపించిందని చెప్పేసి అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. మరి ఇటీవల బండి సంజయ్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి 6 గ్యారంటీల అమలుపైనైతే సవాలు విసిరారు. ఈ నేపథ్యంలోనే హామీల అమలుపైన తాజాగా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో మెజారిటీ హామీలు అమలవుతున్నాయని చెప్పారు. అయితే మిగతావి కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు అయితే వెల్లడించారు ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను 100% అయితే అమలు చేయబోతున్నామని ఆయన తెలియజేశారు. అయితే తులం బంగారం హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. తమ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసేలోపుగా అయితే హామీలన్నీ కూడా అమలు చేస్తామని తెలియజేశారు. ఆ తర్వాతే ప్రజల వద్దకు వెళ్లనున్నట్లయితే స్పష్టం చేశారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు లేవని ఆయన అన్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఆ నెంబర్ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించేలాగైతే ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్కు ప్రజలను ఏ రకంగా పక్కదారి పట్టించాలనే జిమ్మికులు బాగా తెలుసునని ఆయన మండిపడ్డారు. ఇక తాము చాలా ప్రాక్టికల్గా ఉంటూ ప్రజలకు ఆచరణ యోగ్యమైనటువంటి హామీలు, పథకాలు అమలు చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇక కొంచెం ఆలస్యమైనా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా 100% నెరవేర్చేందుకైతే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కూడా ఆయన తెలియజేశారు. మరి సీఎం కెప్టెన్గా అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కేబినెట్ మంత్రులంతా కూడా ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూనే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే పనిచేస్తున్నామని తెలియజేశారు. ఇక పీసీసీ రేస్లో శ్రీధర్ బాబు ఉన్నారని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారం పైన కూడా క్లారిటీని ఇచ్చారు ఆయన. ప్రస్తుతం ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నారని ఆయన తెలియజేశారు. ఇక తాము అభివృద్ధి కార్యకలాపాలు చేస్తూ ఉంటే అది తట్టుకోలేక ప్రతిపక్షాలు కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. మరి ఇది సరైంది కాదని కూడా శ్రీధర్ బాబు అయితే హితవు పలికారు.